ఆ పరమేశ్వర శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం పొందాలంటే ఒక కీలం కావాలి. కీలం అంటే ఇరుసు అని అర్థం. మరలా చెప్పండి మీరు అందరూ. కీలం అంటే ఇరుసు, యాక్సిల్. పత్రిజీ గతంలో చక్రం అనే పేరు ఉండేది. ఈ పేరులో వెనక మీరు పెట్టిన పేరులో ధ్యాన మహా, ఈ చక్రానికి ఈ కీలానికి సంబంధం ఉంది. గతంలో పేరుని ఇప్పుడు యాగం కింద మార్చారు. లోక కళ్యాణార్థమై చేస్తున్నదిగా భావనతో ఎవరు పెట్టారో పేరు మార్చారు. కానీ ఆ ధ్యాన మహాచక్రము అనేటటువంటి దానికి ఈ కీలానికి సంబంధం ఉన్నది. కైలాసానికి కాలం అనేటటువంటి చక్రంగా భావన చేశారు పత్రిజీ. కాలం అనేది చక్రం. ఈ కాలచక్రంలో ఎన్నో జీవులు పుడుతున్నాయి, పోతున్నాయి, పుడుతున్నాయి, పుడుతున్నాయి. పునరపి జననం, పునరపి మరణం. కానీ ఈ ధ్యానం అనేటటువంటి సాధన ద్వారా ఆ కాలచక్రంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఆ మధ్యలో ఉన్నటువంటి ఇరుసుని చేరాలి. ఇరుసు అంటే ఏమిటి? కీలం. ఆ కైలాసాన్ని చేరాలి. ఎందుకు అది కీలమైందంటే, కైలాసం అంటే ఈ విశ్వానికి ఇరుసు. ఈ విశ్వం ఏదైతే ఉన్నదో మొత్తం విశ్వం, సృష్టి యావత్తికి కూడా కైలాసం ఇరుసుగా మారుతుంది. దాన్ని మహామేరు, మేరు పర్వతం అని అంటారు. ఈ భూమండలం, ఈ గెలాక్సీ, క్లస్టర్స్ ఆఫ్ గెలాక్సీస్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ యూనివర్స్. మనం ఉన్నది సౌర మండలంలో, సౌర కుటుంబంలో. ఆ సౌర కుటుంబంలో ఉన్నటువంటి భూమి నాభిస్థానం. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ శరీరం అనే భూమి మీద కైలాసం అనేటటువంటిది ఏదైతే ఉందో అది నాభిస్థానం. కైలాసం కదలదు. కీలం ఇరుసు ఎప్పుడు కూడా కదలదు. అందుకే అది కీలకమైంది, అది కీలమైంది. కాలం అనేటటువంటిది తిరుగుతుంది, అందుకు అది కాలమైంది. కీలము ఆధారంగా కాలం పనిచేస్తుంది. ఆ కాలంలో ఎన్నో జీవులు పుడుతున్నాయి, పోతున్నాయి. కానీ నిజంగా కూడా ఇప్పుడున్నటువంటి కైలాసం, ఈ యొక్క పాలపొంత ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ఇప్పుడున్నటువంటి పాలపొంత అంటే ఈ సౌర కుటుంబం ఉన్నటువంటి పాలపొంత మిల్కీ గెలాక్సీ అంటుంది. ఈ గెలాక్సీలో ఉన్నటువంటి సెంటర్ ఏదైతే ఉందో అది ఈ భూమి. ఈ భూమిలో సెంటర్ ఉన్నది ఏదైతే ఉన్నదో అది కైలాసం, మానస సరోవర కైలాసం. ఆ కైలాసానికి ఈ కైలాసానికి కేంద్రంగా మార్చి ఆ కైలాసం ఉన్నటువంటి విధంగా ఇక్కడ ఒక పిరమిడ్ని ఏర్పాటు చేశారన్నమాట. ఆ రోజు అక్కడి నుంచి, ఆ కైలాస కేంద్రం నుంచి ఈ కైలాసానికి శక్తిని ఆవాహన చేయడానికని ఒక ప్రయోగం ఇక్కడ చేయబడింది. అందుకే దీనికి కైలాసపురి అనేటటువంటి నామధేయం వచ్చింది. ఈ గెలాక్సీలన్నిటిలో కూడా కొన్ని గెలాక్సీలు కలిస్తే ఒక నోవా, సూపర్ నోవాస్ అన్నీ కలిస్తే క్లస్టర్స్ అంటారు. మీరు ఏదంటున్నారో అక్కడ కూర్చుంటే కాస్మిక్ ఎనర్జీ వస్తుందండి, కాస్మిక్ ఎనర్జీ వస్తుందండి అంటున్నారు. వాట్ ఈజ్ కాస్మోస్?